నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం. ప్రాజెక్టు డిజైన్, కుంగుబాటుకు కారణాలపై అధికారులతో సమీక్ష. కేసీఆర్ తలుచుకుంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ను జైల్లో వేసేవారు. సీఎంకు పక్క రాష్ట్రంలాగా పగతనం లేదన్న హరీష్ రావు. కొడంగల్కు భరోసా చేసిందేమీ లేదన్న రేవంత్ రెడ్డి. తనపై కేసీఆర్ పోటీ చేసి గెలవాలంటూ సవాల్. రేపు మధ్యాహ్నం భేటీ కానున్న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ. 60 సీట్లు ప్రకటించే అవకాశం. పాలేరుపై పట్టు వీడని సిపిఎం. రాములోరి భూముల్లో ఆగని పురుషోత్తపట్నం వాసుల దౌర్జన్య కాండ. కేసులు పెట్టినా ఏపీ పోలీసులు పట్టించుకోవట్లేదన్న భద్రాచల ఆలయ ఈవో. మరో 6 ఏళ్లలో జపాన్ను దాటేయనున్న భారత్. 2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని 6 సభ్యుల బృందం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగుబాటును క్షేత్రస్థాయిలో పరిశీలించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, ఎల్ఐటీ ప్రతినిధులతో కలిసి బ్యారేజీ ప్రాంతానికి వచ్చిన కేంద్ర బృందం వంతెన కుంగిన ప్రాంతాన్ని, పగులు ఏర్పడిన ప్రదేశాన్ని ప్రత్యక్షంగా పరిశీలించింది. శనివారం రాత్రి ఏం జరిగిందన్నది ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్న బృందం సభ్యులు 1-2 రోజుల్లో కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటిదైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై వంతెనను కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని 6 సభ్యుల బృందం మేడిగడ్డ బ్యారేజీ వద్ద కుంగిన పిల్లర్ను ప్రత్యక్షంగా పరిశీలించింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద దాదాపు 2 గంటల పాటు గడిపిన కేంద్ర బృందం వంతెన కుంగిన ప్రాంతం, పగుళ్లు ఏర్పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. నిచ్చెన సాయంతో కిందికి దిగి దెబ్బతిన్న ప్రాంతాన్ని చూశారు. పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని ఫోటోలు తీసుకున్న కేంద్ర బృందం శనివారం రాత్రి ఏం జరిగిందన్నది ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్, బ్యారేజీ దెబ్బతినడానికి గల కారణాలు తదితర అంశాలపై ప్రాజెక్టు అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులతో సమీక్షించారు. పిల్లర్ కుంగుబాటు, పగుళ్లు వల్ల వంతెన పటిష్టత తదితర అంశాలపై 2-3 రోజుల్లో నివేదిక అందించనున్నారు. భారీ శబ్దంతో శనివారం రాత్రి మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగిపోవడం కలకలం రేపింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. 7వ బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగింది. బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా అధికారులు యుద్ధ ప్రాతిపాదికన గేట్లు ఎత్తి జలాశయంలోని నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరడం వల్ల పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక పిల్లర్ కుంగుబాటుకు గురికాగా 2 వైపులా ఉండే పిల్లర్లపైన ఆ ప్రభావం పడినట్టు తెలుస్తోంది. ఆదివారం వంతెనను పరిశీలించిన రాష్ట్ర నిపుణుల బృందం ఒక పిల్లరు మాత్రమే దెబ్బతిందని, బ్యారేజీ పటిష్టతకు ఢోకా లేదని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపై విపక్షాల విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వేళ మేడిగడ్డ బ్యారేజీ వద్ద పటిష్ట భద్రత కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పిల్లర్ కుంగుబాటుతో తెలంగాణ, మహారాష్ట్రకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మేడిగడ్డ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ కోసం ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితం లక్ష్మీ బ్యారేజీ వద్ద పనిచేసే నీటిపారుదల శాఖకు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికాంత్ మేడిగడ్డ ఘటనపై మహదేవ్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో గుర్తు తెలియని నేరస్తులు ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేశారనే అనుమానాలున్నాయని, దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో కోరారు. ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ సెక్షన్ 3తో పాటు ఐపీసీ 427 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డ వారిని శిక్షించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా రాయకల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగడంపై తీవ్రంగా స్పందించారు. 4 ఏళ్లకే కాళేశ్వరం తూములు కొట్టుకుపోతాయా అని ప్రశ్నించారు. 50 ఏళ్ల కింద కాంగ్రెస్ కట్టిన ఎస్ఆర్ఎస్పీ, నాగార్జునసాగర్, శ్రీశైలం చెక్కు చెదరలేదన్నారు. అసలు కాళేశ్వరానికి జాతీయ నీటి మండలి అనుమతులే లేవన్నారు.
ఏం మార్కౌట్ ఇచ్చినా ఆ రకంగా కట్టినది ఏం లేదు దీన్ని అని చెప్పి ఏమన్నా ఎంక్వైరీ చేసుకోపండి చెప్పండి. ఇంజనీర్ ఏమంటుండ్రు, దీని మాదేముందే మమ్మల్ని ఏమన్నా సలహనిచ్చిండా చూడనిచ్చిండా? ఆ దొర ముఖ్యమంత్రి అడిగేదే కదా చేసి. వీళ్ళు కేంద్ర బీజేపీ కూడా అంటుంది కేసీఆర్ అవినీతి పరులు మొత్తం కాళేశ్వరం దోస్తున్నాడు. ఏటీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎనీ టైం మనీ అవైలబుల్. ఎలక్షన్స్ వచ్చినాయంటే ఫండింగ్ వస్తుంది ఈ కాళేశ్వరంకి. రాష్ట్రాన్ని అయితే ప్రజానీకైనా అప్పులు నెట్టి పారేసింది కదా. విజయదశమికి పాలపిట్ట ఎంత శుభసూచకమో రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం అంతే శుభసూచకమని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి టికెట్ ఆశించి అసంతృప్తితో ఉన్న పట్నం మాణిక్యాన్ని ఆయన స్వగృహంలో మంత్రి కలిశారు. భారస మళ్లీ అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జైల్లో వేసేవారని, కానీ పక్క రాష్ట్రాల్లాగా అలాంటి కుటిల రాజకీయాలు చేయబోమని హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో ధరణిని బంగాళాఖాతంలో కలపాలన్న వారిని ప్రజలు అదే బంగాళాఖాతంలో ముంచుతారని విమర్శించారు. కేసీఆర్ ఏంటంటే ఆయన ఎంతసేపు పని కోసం దండలాడతాడు. పనితనం తప్ప కేసీఆర్ కు పగతనం లేదు. ఈ పక్క రాష్ట్రాల్లో ఏమైతుందో చూస్తున్నాం. ఈయన గెలవగా ఆయన లోపలెత్తుండే, ఆయన గెలవగా ఈయన లోపలెత్తుండే. కేసీఆర్ వేయాలంటే ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి లోపలెత్తి వెళ్లకుండా ఉండపోనా? కేసీఆర్ అటువంటి ఆలోచన చేయడు. ఆయనకు పనితనమే ఇష్టం. ప్రజల కోసం ఆలోచించే నాయకుడు కేసీఆర్. అటువంటి నాయకుడిని ఇలా మనం కాపాడుకోవాలి. పక్కన కాంగ్రెస్ గెలిస్తే అలా బతికేమైపోయిందో మా అక్క చెప్పింది, మా చెల్లె చెప్పింది. ఇప్పుడే కరెంటు మొత్తానికే వీకింది. ఎందుకంటే కాంగ్రెస్ ఉండగా ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటే అయింది. ఇప్పుడు ఉన్నదా మున్పట్లెక్క? మరి మళ్ళా తప్పిపోయి గిట్ట కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళా ఆగమైపోతాం మనం. డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే అంశంపై ప్రసంగించేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానించింది. ఈ నెల 30న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలపై కవిత ప్రసంగించనున్నారు. ఇటీవల లండన్లో బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థులతో కవిత భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అభివృద్ధి మోడల్పై ఈ నెల 30వ తేదీన ప్రసంగించేందుకు రావాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కోరింది. తెలంగాణ వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమ పథకాలు, 24 గంటల ఉచిత విద్యుత్, కుల వృత్తులకు ప్రోత్సాహం, మిషన్ భగీరథ, విద్య, వైద్య రంగాల్లో పురోగతిని వివరించనున్నట్లు కవిత తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాకు బుధవారం జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. మొదటి జాబితా 55 నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కసరత్తును వేగవంతం చేసింది. రేపు మధ్యాహ్నం భేటీ కానున్న కమిటీ 60 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయనుంది. మరోవైపు సిపిఐ, సిపిఎం పార్టీలతో సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో సందిగ్ధత కొనసాగుతోంది. తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. రాజకీయ పార్టీల ప్రచారం జోరు అందుకుంది. అధికార భారస పార్టీ టికెట్లు ప్రకటించి బీ ఫారాలు కూడా అందించి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తోంది. భారతీయ జనతా పార్టీ 52 పేర్లతో మొదటి జాబితాను ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా 10 రోజుల క్రితం 55 పేర్లతో మొదటి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ రెండో జాబితా సిద్ధం చేసేందుకు కసరత్తు తీవ్రతరం చేసింది. శని, ఆదివారాలలో ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేసింది. స్క్రీనింగ్ కమిటీలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చ వచ్చినప్పుడు ప్రతికూల, అనుకూల వర్గాలు గట్టిగా తమ వాదనలు వినిపించి తమకు అనుకూలమైన నాయకులను ఎంపిక చేసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సూర్యాపేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అంబర్పేట, ఎల్బీనగర్, నర్సాపూర్ తదితర 10కి పైగా నియోజకవర్గాలకు 2 సముజ్జీలు ఉండటం, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎటూ తేల్చుకోలేని స్క్రీనింగ్ కమిటీ 2 పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మొత్తం 64 నియోజకవర్గాలకు చెంది కసరత్తు పూర్తి అయినప్పటికీ చాలా నియోజకవర్గాల్లో పోటీ అధికమై అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం భేటీ కానున్న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయనుంది. స్క్రీనింగ్ కమిటీ పంపించిన ఒకే పేరు, 2 పేర్ల జాబితాలకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రెండో జాబితాలో దాదాపు 60 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించే సూచనలున్నాయి. మరోవైపు వామపక్షాలతో పొత్తులు ఖరారైనప్పటికీ సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. సిపిఐకి కొత్తగూడెం, చెన్నూరు సీట్లను ఖరారు చేసిన కాంగ్రెస్ సిపిఎంకు మిర్యాలగూడ సీటును ఖరారు చేసింది.
చేసినా రెండో స్థానంపై సందిగ్ధత కొనసాగుతోంది. పాలేరు సీటు ఇవ్వాలని పట్టుబడుతున్న సిపిఎం రాష్ట్ర నేతలు ఒకవేళ ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు. వామపక్షాలతో సీట్ల సర్దుబాటు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి కీలక పార్టీ నేతల చేరికలు పూర్తయితే మూడో జాబితాకు అడ్డు తొలగిపోనుంది. ఈ నెల 31వ తేదీన కొల్లాపూర్లో పాలమూరు ప్రజాభేరి పేరిట బహిరంగ సభను నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తారని తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్రంలో రాహుల్ గాంధీ రెండో విడత పర్యటించే అవకాశం ఉందన్నారు. 10 ఏళ్ల భారత పాలనలో ప్రజలు కోరుకున్న అభివృద్ధి జరగలేదన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ 6 గ్యారంటీల కార్యక్రమం కూడా ఈ నెల 26, 27వ తారీఖున మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాణిక్రావు ఠాకరే గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా 26 రోజున 2 నియోజకవర్గాల్లో, 27 రోజున 2 నియోజకవర్గాల్లో ఈ ఇంటింటికి వెళ్లి గ్యారంటీ కార్డులు ప్రజలకు అందజేయడమే కాకుండా చిన్న చిన్న మీటింగ్స్ కూడా చేస్తారు. కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై పోటీ చేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. 10 ఏళ్లుగా కొడంగల్లో జరిగిన అభివృద్ధి శూన్యమన్న రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకువస్తానని చెప్పి పడావు పెట్టారంటూ ఆగ్రహించారు. ఈ కొడంగల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసి కొడంగల్ ప్రజల కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చదువుకుంటానని తండ్రి కొడుకు చెప్పారు. నేను ఇవాళ అడుగుతున్నా, ఆయనలో నేను తీసుకొచ్చిన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మన్నులో కలిపేసి పాలమూరు రంగారెడ్డి చేస్తానని దాన్ని పడావు పెట్టి కొడంగల్ ఎదారిగా చేసిన మాట వాస్తవం కాదా? ఇక్కడ నేను రాజకీయాలలో ఉన్నాను, అంతే తప్ప వాళ్ళు వీళ్ళు సన్నాసిలో చెప్పులు చూసుకొని శంశయాలను పంపించడం కాదు. నువ్వు ఇవాళ కొడంగల్ నుంచి నామినేషన్ అయ్యి నువ్వు నేను పోటీ చేద్దాం, నువ్వు నేను చేసుకోవడం రాకపోవడం మమ్మల్ని మోసం చేసి మా ప్రజల్ని దగా చేసి మాకు రావాల్సిన నిధులు ఇవ్వలేదు, నీళ్లు ఇవ్వలేదు, మా పిల్లల నియామకాలు జరగలేదు, మా పిల్లల చదువులకు కనీసం జూనియర్ కాలేజీలు తెలియదు. నీకు శాతమైతే నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు ఇంటికి రా. హుజూర్ నగర్ లో 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని, ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి 300 ఎకరాలు అక్రమంగా సంపాదించారన్న ఆయన సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా వేపల సింగారంలో పలువురు భారసా నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉత్తమ్ కాంగ్రెస్ లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఈరోజు కేటీఆర్ కవిత అనుచిత వ్యాఖ్యలు, అసందర్భ విమర్శలు, స్థాయికి మించి మాట్లాడడం ఖండిస్తున్నారు. మీరు రాహుల్ గాంధీ విమర్శించే స్థాయి కాదు. మీరు ఒక 6 నెలల కింద చెప్పిన నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయని, నవంబర్ 30న ఎన్నికలు జరుగుతున్నాయి. నేను హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తానని చెప్పిన హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్నా. ఆ రోజు నుంచి చెప్తున్నా, మెజారిటీ 50,000 ఓట్ల కంటే ఒక్క ఓట్లు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈ రోజు మీ అందరికీ కూడా 50,000 మెజారిటీ వస్తుందని చెప్పి స్పష్టంగా ఉంది. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన దేవుడు ఎన్టీఆర్ అని, తెలుగుదేశం పార్టీని ఎప్పటికీ మర్చిపోనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఖరారు కావడంతో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అవినీతి, అరాచక పాలన సాగుతుందన్నారు. ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండాలంటే మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవాలని సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంవిధానం రాజకీయ పద్ధతులు నేను ఎప్పుడు ఎక్కడా చూడ ఇంత నిర్బంధ రాజకీయాలు కానీ, ఇంత అదరగండ రాజకీయాలు కానీ, ఇంత బెదిరింపు రాజకీయాలు కానీ, ఇంత అక్రమ రాజకీయాలు కానీ, ఇంత అవినీతి రాజకీయాలు కానీ, ఇంత అరాచక రాజకీయాల్ని మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. కాబట్టి అటువంటి రాజకీయాలు ప్రజలకు అవసరం లేదు. వాళ్ళు కోరుకునేది సుఖవంతమైనటువంటి జీవితం, సంతోషకరమైనటువంటి జీవితం, వాళ్ళ పిల్ల పాపల యొక్క భవిష్యత్తు ఆనందంగా ఉండాలని కోరుకునేటటువంటి జీవితాన్ని ప్రభుత్వాల నుంచి, రాజకీయ పార్టీల నుంచి కోరుకుంటారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి బొడిగె శోభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గంగాధరం మండలం బూరుగుపల్లిలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల నుంచి ఓట్లు అభ్యర్థించారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ది పనులను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. శాసనసభ ఎన్నికల వేళ పౌరులలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్టు మహబూబ్ నగర్ ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కేంద్ర సాయుధ బలగాల కవాతును జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు 2 ఐటీబీపీ కంపెనీలు, 2 సీఏపీఎఫ్ బృందాలు వచ్చాయన్నారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వీళ్లు వాహనాల తనిఖీలు, చెక్పోస్టు నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్లకు దోహదపడతారని తెలిపారు. భద్రాద్రి ఆలయ అధికారులపై దాడి చేసిన పురుషోత్తపట్నం గ్రామస్తులపై సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు వారిపై కేసు నమోదు చేయడం లేదని ఆలయ ఈవో రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఆలయ భూముల విషయంలో 40 సార్లు ఫిర్యాదు చేశామన్నారు. ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం దారుణమన్నారు. ఆక్రమణదారులను ఖాళీ చేయించడానికి అక్కడి అధికారులు సహకరించడం లేదని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఏపీ అధికారులు, పోలీసులు ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. వీరు అనుకోకుండా ఒక 6 మంది ఎంప్లాయీస్ 6 మంది ఎస్పీఎఫ్ వాళ్ళు వెళ్లారు. వాళ్ళ సమక్షంలోనే మీడియా కూడా ఉన్నారు అక్కడ. ఎంత పెద్ద ఎత్తున అటాక్ చేశారంటే తల మీద పిడిగుద్దులు గుద్దడం, చెట్టు చింపడం, మళ్ళీ అటాక్ చేయడం, ఇవన్నీ చేశారు. ఎంత బూతులు తిడుతున్నారండి. అసలు దేవాలయం కదండి, ఆ పవిత్రత అనేది. అర్చకుల మీద కూడా అటాక్ చేశారు కదండి ముందు రోజు. ఇన్ని జరుగుతున్నా కూడా ఎవరు కూడా ఇంత కనీసం మేము ఇన్నిసార్లు కంప్లైంట్ పెడితే ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవ్వట్లేదండి. అది కారణాలు తెలియట్లేదు. నిన్న నేను స్వయంగా వెళ్లి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళాము. పోనీ భూముల విషయం కాకపోయినా అధికారులమైన ఎవరి మీదైనా అటాక్ జరిగింది కదండి, కనీసం వారి మీదనైనా ఎవరైతే అటాక్ చేశారో వారి మీద చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ కూడా ఇచ్చాను. దాని మీద కూడా ఇంతవరకు రిజిస్ట్రేషన్ జరగలేదండి, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ జరగలేదు. జార్ఖండ్లో బొలెరో వాహనం కాల్వలో పడి ఒకే కుటుంబానికి చెందిన 5గురు మరణించారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారు. డ్రైవర్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దేవ్ఘర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. దుమ్దుమి పంచాయతీకి చెందిన మనోజ్ చౌదరి కుటుంబ సభ్యులతో కలిసి కారులో దసరా వేడుకలకు వెళ్తుండగా మార్గ మధ్యలో వాహనం అదుపు తప్పి సికతీయ బ్యారేజ్ కాల్వలో పడింది. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి కారు నడుపుతూ సెల్ఫీలు తీసుకుంటుండగా వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ మరో 6 ఏళ్లలో జపాన్ను దాటేయనుంది. 2030 నాటికి ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగాను, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ఈ మేరకు భారత్కు అనేక సానుకూల అంశాలు ఉన్నాయని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. దీర్ఘకాల వృద్ధి అవకాశాల వల్ల విదేశీ పెట్టుబడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
కొన్నేళ్లుగా స్థిరమైన వృద్ధి రేటును కొనసాగిస్తున్న భారత్ 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ను అధిగమిస్తుందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. 2030 నాటికి భారత్ జీడీపీ $7.3 ట్రిలియన్ విస్తరిస్తుందని తెలిపింది. 2021-2022లో వేగంగా వృద్ధి సాధించిన భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ అదే జోరును కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. 2024 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ 6.2 నుంచి 6.3% వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేస్తోంది. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో జీడీపీ 7.8% నమోదు కాగా దేశీయంగా ఉన్న డిమాండ్తో మిగిలిన ఆర్థిక సంవత్సరం 2024లోనూ అదే ఉత్సాహంతో భారత్ పురోగమిస్తుందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ వివరించింది. గత దశాబ్ద కాలంలో భారత్ కు కొనసాగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దీర్ఘకాల వృద్ధికి సానుకూలంగా నిలుస్తున్నాయని S&P గ్లోబల్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. అధిక సంఖ్యలో ఉన్న యువత, పట్టణ జనాభా పెరుగుదల ఇందుకు దోహదం చేస్తుందని వివరించింది. 2022లో $3.5 ట్రిలియన్ ఉన్న భారత జీడీపీ 2030 నాటికి $7.3 ట్రిలియన్ చేరుతుందని పేర్కొంది. ఈ వేగంతో 2030 నాటికి జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ విస్తరిస్తుందని వివరించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిపింది. 2022 నాటికే భారత్ జీడీపీ యూకే, ఫ్రాన్స్ లను అధిగమించింది. ప్రస్తుతం $25.5 ట్రిలియన్ జీడీపీతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా $18 ట్రిలియన్ జీడీపీతో చైనా రెండో స్థానంలో ఉంది. $4.2 ట్రిలియన్ జీడీపీతో జపాన్ 3, $4 ట్రిలియన్ జీడీపీతో జర్మనీ 4వ స్థానంలో ఉంది. ఎక్కువ సంఖ్యలో ఉండి వేగంగా పురోగమిస్తున్న మధ్యతరగతి వర్గం చేస్తున్న వ్యయం పెరగడం భారత జీడీపీ పెరుగుదలకు దోహదం చేస్తోందని S&P పేర్కొంది. అంతకంతకు పెరుగుతున్న వినియోగదారుల మార్కెట్, అతిపెద్ద పారిశ్రామిక రంగం భారత్ లో బహుళజాతి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు కారణంగా నిలుస్తోంది. భారత డిజిటల్ పరివర్తన, ఈ-కామర్స్ రంగంలో అధిక వృద్ధికి అవకాశాలు కల్పిస్తోందని, రీటైల్ మార్కెట్ ను సైతం మారుస్తుందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేస్తోంది. 2030 నాటికి 110 కోట్ల మంది భారతీయులకు ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఇది 2020లో అంచనా వేసిన 50 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారుల కంటే రెట్టింపు. 4G, 5G స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ దేశీయ యూనికార్న్లైన మెన్సా బ్రాండ్స్, లాజిస్టిక్స్ స్టార్టప్ డెలివరీ, బిగ్ బాస్కెట్ వంటి ఆన్లైన్ గ్రోసరీ సంస్థలు ఎదిగేందుకు దోహదం చేసిందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ వివరించింది. కరోనా మహమ్మారి కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ పురోగమించిన తీరును గుర్తు చేసింది. అందుకే గూగుల్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాల పెట్టుబడులను సైతం భారత్ ఆకర్షించుకోగలుగుతోందని తెలిపింది. ఆటోలు, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్ వంటి తయారీ పరిశ్రమలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్, ఆరోగ్య రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సేవల రంగ మార్కెట్ దీర్ఘకాలంలో బహుళ రంగం కంపెనీలకు మంచి అవకాశమని S&P గ్లోబల్ వివరించింది.